దీపావళి పండగ అందరూ జరుపుకున్నారా? చాలా ఆనందంగా ఉన్నాం కదా! ఈ దీపావళి భారతదేశంలో హిందువులకి, భారతీయ పౌరులకి ఎంతో ఆనందాన్ని అయితే ఇచ్చింది. కానీ ఇదే దీపావళి పక్కనున్న ఒక దేశానికి మంట పుట్టించింది. ఇంకా చెప్పాలంటే విసుగు, చిరాకు తెప్పిస్తోంది. పైగా అది మన దాయాది దేశం. ఆ దేశం పేరేంటో మీరు ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. అదే పాకిస్తాన్. పాకిస్తాన్లో అంత ప్రాబ్లం ఏమొచ్చింది? మన దీపావళి వల్ల వాళ్ళకేంటి ఇష్యూ అని అనేసి అనుకుంటున్నారా? నిజానికి దీపావళి వల్ల కొంత ఆనందం, కొంత బాధ మనం కూడా అనుభవిస్తున్నాం. కానీ దానికి రెట్టింపు బాధ పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఎలా? ఢిల్లీ కాలుష్యం గురించి వినే ఉంటారు. ఈ దీపావళి టపాసుల వల్ల చాలా దుమ్ము, ధూళితోటి పర్యావరణం కలుషితమవుతోంది అనేసి. కానీ ఇదే గాలి, ఇదే దుమ్ము, ధూళి పక్కనున్న పాకిస్తాన్ లాహోర్ వరకు వెళ్ళి అక్కడ వాయు కాలుష్యం చేసింది. అంటే మన దీపావళి టపాసు పాకిస్తాన్లో బాగా మంట పెట్టిందన్నమాట. నిజానికి పంజాబ్ ప్రభుత్వం దీపావళి సమయంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఒక సమగ్ర ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించింది. అమృత్సర్, లుధియానా, హర్యానా నుండి వచ్చే గాలులు వాయు కాలుష్యాన్ని తీసుకొస్తాయి. ఈ విషయం గురించి ఇదే వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్లో చాలా ఏర్పాటు చేశారు. కానీ ఈ వాయు కాలుష్యం ఎంతవరకు తీవ్రంగా ఉంది అని అంటే